నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఐక్స్ హెల్త్ నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఫ్రెషర్స్ని ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని ఏఆర్ కాలర్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఫ్రెషర్స్ అలాగే 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్. సో ప్యాకేజ్ వచ్చేసి మనకి 2,50,000 వరకు ఫర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మొత్తం మీద మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి చాలా ఏరియాస్ నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రాంచెస్ నుండి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. సో ఈ రిక్వైర్మెంట్ కోసం కంపెనీ వారు మనకి నేరుగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే 10 AM to 3 PM వరకు అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది. సో ఈ ఆఫీస్ వచ్చేసి మనకి MCL ఏరియా టవర్స్ ఉప్పల్ దగ్గర హైదరాబాద్లో అయితే ఉండడం అనేది జరిగిందనమాట. సో హెచ్ఆర్ రెక్టర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద మనకి 50 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది. సో అఫీషియల్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి కూడా మనకి అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది కాబట్టి మనం నేరుగా వారితో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఏఆర్ కాలర్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్ అప్లికేషన్, ఎంపీసీఎస్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, BHM, BBA చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్. మనమైతే ఏఆర్ కాలర్గా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. ఏఆర్ కాలర్కి సంబంధించి ఉండేటటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్సూరెన్స్ క్లైమ్స్కి సంబంధించి మనమైతే ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. సో నైట్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకోవడానికి కూడా క్యాండిడేట్స్ అయితే రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో డిగ్రీ అయితే తప్పనిసరిగా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఇన్సెంటివ్స్ అలాగే 2-way క్యాబ్ ఫెసిలిటీ, నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. సో ఫుల్ టైమ్గా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది. అప్లికేషన్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.